హరియాలి చికెన్ ఆర్ గ్రీన్ చికెన్ అని కూడా పిలుస్తారండి ఈ రెసిపీని. సింపుల్ గా సూపర్ టేస్టీగా చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఒక గుప్పుడు వరకు కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, 10 నుంచి 15 వరకు జీడిపప్పు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ లో రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, పావు కప్పు వరకు పెరుగు, మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసుకుని ఇప్పుడు కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం కూడా వేసుకొని అంతా కలిసినట్టు ఒకసారి కలిపేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని ఒక మీడియం సైజు టమాటాలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా వేసుకొని ఫ్లేమ్ ని ఐలో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఈ ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కూర దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోండి. చూడండి, ఇలా కర్రీ మొత్తం దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రైస్ ఆర్ చపాతీ అండ్ బగారా రైస్ లో కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేసేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ కుకింగ్స్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.